ఎన్టీ రామారావు గారి అభిమానులకు, మీడియా సోదరులకు, ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్లకు, మోహన కృష్ణ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయనది కూర్చోబెడుతున్నా ఒక మహా వ్యక్తి ఎన్టీఆర్. ఒకే కుటుంబంలో హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పి అందరికీ ఒక్కడే దేవుడు. కొందరికి రాముడు, కొందరికి రహీముడు. ఏ పేరున పిలిచిన దేవుడు ఒక్కడే అన్నాడు. అది నిజము. ఆ దేవుడే ఈ దేవుడు ఎన్టీ రామారావు గారికి. మనము కృష్ణుని, రాముణ్ణి, ఏ దేవుణ్ణి మనం చూడలేదు, కానీ ఆ రూపంలో అందరి దేవుళ్ళని చూసాము. మనము నిత్యము పూజించుకునే దేవుళ్ళలో చాలామందికి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య స్వరూపం కనబడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి ప్రపంచంలో తెలుగువాడు అంటూ ఉన్నాడు అని తొడగొట్టి చాటి చెప్పిన మొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు మనను మద్రాసి అనేవాళ్ళు. తెలుగు అన్న పదానికి గౌరవమే లేదు. తెలుగు కోసం కొంత పెద్ద పెద్ద వాళ్ళు పోరాడారు, చేశారు. వాళ్ళందరినీ కొన్ని మతాలు అణచవేయబడ్డాయి. కానీ ఏ మతము కానీ ఎవరు కానీ ఎన్టీ రామారావు గారు ఈ మాట అన్న రోజున అందరూ నిజాన్ని తెలుసుకొని జై ఎన్టీఆర్ అన్నారు, జై తెలుగు భాష అన్నారు. ఆ రోజు తెలుగు భాషకు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రపంచం లోపల మొత్తము 14 నుంచి 16 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆయనని ఎరగని వారు అంటూ లేరు. కృషి, పట్టుదల, దీక్ష, సాధన నిండుగా మెండుగా ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ పోయాడు. ఆయన కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్. అందులో నేను ఒకడిని. మిత్రులారా, అసలు మన తెలుగు వాళ్లకు 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు తెలుగు వాళ్లకు ఇలాగైతే మొత్తము తెలుగు వాళ్ళందరినీ ఐక్యమత్యంగా చేసి తెలుగుదేశం మార్చి 29, 1982 తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే క్వార్టర్స్ తెలంగాణ నడిబొడ్డున స్థాపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మీటింగ్ అయింది. జనం తండోపతండాలుగా వచ్చారు.